హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీదేవి నమః. ఈ 3 రాసులకు అపార సంపద, త్వరలోనే ఇల్లు, వాహనం కొనుక్కుంటారు. ఆ 3 రాసులు ఎవరనేది నేను వివరిస్తాను. గ్రహాలు కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ నేపథ్యంలో గురు భగవానుడి కారణంగా పలు రాశుల వారికి చాలా మంచి జరగనుంది. వివరాల్లోకి వెళ్దాం. గురు భగవానుడు దేవతల రాజగురువు అని మనకు తెలిసింది. ఆయన చాలా సంపన్న గ్రహం. అత్యంత ఆనందాన్నిచ్చే గ్రహాలలో బృహస్పతి ఎల్లప్పుడూ ముందుంటాడు. సంపద, శ్రేయస్సు, సంతాన ప్రాప్తి, వివాహ వరాలను కూడా ఇస్తూ ఉంటాడు. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు. 9 గ్రహాలలో బృహస్పతి సంచారం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. మే 1న మేష రాశి నుంచి వృషభ రాశికి మీ ప్రయాణాన్ని ప్రారంభించి బృహస్పతి 1 సంవత్సరం పాటు ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. బృహస్పతి రాశిలో మార్పుతో పాటు అన్ని రాశుల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. జూన్ 13న గురు గ్రహం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. బృహస్పతి నక్షత్రం సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ ఇది కొంతమంది యోగాన్ని ఇస్తుంది. ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం. మీ రాశి చక్రంలో బృహస్పతి నక్షత్రం సంచారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా లభిస్తాయి. ధన ప్రభావం అంతంగా ఉండదు. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభిస్తే కానీ మంచి పురోగతి ఉండదు. చేపట్టిన పనులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. రెండవది కర్కట రాశి. గురుగ్రహం మీకు అదృష్టాన్ని అందించబోతుంది. ఆయన నక్షత్రాల సంచారం మీకు యోగాన్ని ఇస్తుంది. మీకు అపారమైన సంపద ఉంటుంది. మీ తోబుట్టువులతో సంతోషంగా ఉంటారు. మీ తండ్రి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రులు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. చేపట్టిన పనులన్నీ చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. మిగిలిన రాశి మేషరాశి. గురుగ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. కొత్త ఇల్లు, వాహనం కొనే అవకాశం ఉంటుంది. వివిధ మార్గాల నుంచి మీకు బాగానే డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. శత్రువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గిపోతాయి. అదృష్టం పూర్తి మద్దతు మీకే ఇస్తుంది.